హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఈరోజు అయితే కాకరకాయ చార చేస్తున్నాము. తెల్ల కాకరకాయలు తీసుకున్నాము. అట్నే ఒక తెల్లగడ్డ ఒకటి తీసుకున్నాము. ముందుగా తప్పిల్లోకి వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి. వాటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. చూశారు కదా, పుదీనా, సాల్టు, శనగపప్పులు, తెల్లగడ్డలు, కొత్తిమీర, ధనియాల పొడి, పసుపు, కారం పొడి, గసాలు, చెక్క, లవంగ, జీలకర్ర, శొంఠి, బెల్లము. చూశారు కదా, ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. చూశారు కదా, అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి ఒక చిప్ప తురుముకోవాలి. చూశారు కదా, ఈ విధంగా కొబ్బరి తురుముకోవాలి. ఇక మనం పదార్థాలన్నీ ఇంకోసారి చెప్పుకున్నాం. ఉప్పు, పుదీనా, శనగపప్పులు, చెక్క, లవంగ, గసాలు, శొంఠి, బెల్లము, ధనియాల పొడి, కారం పొడి, పసుపు పొడి, తెల్లగడ్డలు, కొత్తిమీర అన్నీ చూడండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. మొత్తం మనము చూపించుకున్న రెడీ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ మిక్సీలోకి వేసుకోవాలి. మిక్సీ గార్డులకి వేసుకొని అట్లే కొబ్బరి కూడా వేసుకోవాలి. ఒట్టి కొబ్బరి వేసుకొని మిక్సీలో బాగా ఆడించుకోవాలి. అలాగే మనము ముందుగా తప్పుల్లోకి వేసుకొని చింతపండు వేసుకున్నాం కదా, కాకరకాయ ఉప్పుల్ని కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి ముందుగానే. తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు ఓ 2-3 కోసుకోవాలి ఉప్పులుగా. చూశారు కదా, మిక్సీ ఆడించుకోవాలి. బాగా నున్నగా ఆడించుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా ఆడించుకోవాలి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న కాకరకాయ ఉప్పులు నీళ్ళంతా వంచేసుకోవాలి. వాటర్ అంతా వంచేసుకోవాలి. తర్వాత వచ్చేసి కాకరకాయ ఉప్పులు ఇలా ఈ విధంగా సైడ్కి వేరేసుకోవాలి సపరేట్గా. పాతకాలం నుంచి ఈ కాకరకాయ చేసుకునేటోళ్ళము. ఇప్పుడు సేదని తినరు ఎవరు. చాలా రుచిగా ఉంటుంది. మేము పిల్లలప్పుడైతే మాకేమన్నా జ్వరం వస్తే ఏం చేస్తున్నారంటే కాకరకాయ ఆకులు పీక్కొచ్చి ఆ రసాన్ని పిండి మాకు తాపిస్తే మాకు ఎట్లాంటి జ్వరం అయినా సరే అట్నే మేలైపోయేది. అంత పవర్ఫుల్గా పనిచేస్తూ ఉండే ఈ కాకరకాయ ఆకులు. అంత పవర్ఫుల్గా పనిచేస్తుండే కాకరకాయ ఆకులు. ఇప్పుడంతా కల్తీ వచ్చేసి పట్టుకుంటా లేదో తెలీదు. చూశారు కదా, అంతా సపరేట్ వేరుకున్న తర్వాత మన రుబ్బు పెట్టుకున్న మసాలా అంతా ఒక తప్పిల్లోకి వేసుకోవాలి. మనకు తగినంత వాటర్ కూడా వేసుకోవాలి.
చూశారు కదా, మనం రుబ్బు పెట్టుకున్న మసాలా అంతా వాటిలోకి వేసుకొని వాటర్ పోసుకోవాలి ఎన్ని కావాలంటని. చూశారు కదా, మా అమ్మ అయితే గట్టిగా చేయమంది, మా ఆవిడైతే నెల్లిలుగా తెస్తూ ఉంది. చూశారు కదా, మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు 2-3 వాటిలోకి వేసుకున్నాము. ఆనియన్ ఇందులో ఏం జరిగిందంటే, మా ఆవిడ కొంచెమే కొన్ని నీళ్ళు పోసింది, నేనైతే తిట్టిపిచ్చాలని చెప్పేసి ఇంకా 2 పోసినాను. అది జరిగింది. ఇంకా వాటర్ ఎక్కువ పోసాను. చూసారు కదా ఎన్ని నీళ్ళు అయినాయి. మా అమ్మ అయితే గట్టిగా చేయమంది, మేమైతే ఈ విధంగా చేసాము. చూసారా ఎంత నీళ్ళుగా చేశారు. ఇక ఒక బాండ్లీ కడాయి పెట్టుకొని ఇప్పుడు మనము తిరగబాత తాలింపు వేసుకోవాలి. ముందుగా 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని, తర్వాత ఎర్రగడ్డలు వేసుకొని 2-3 కోసేసుకొని, తర్వాత వచ్చి కరివేపాకు వేసుకోవాలి, సాసులు కూడా వేసుకోవాలి. బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. చూశారు కదా, బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగినాయి కదా. మనము ఈ రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాం కదా. ఈ విధంగా వేయించుకోవడం వల్ల తాలింపు అనేది సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము వాటిలోకి మనం ఉడకబెట్టుకున్న కాకరకాయ సార వాటిలోకి పోసేయాలి. చూశారు కదా, ఈ విధంగా ఇవి అంతా మొత్తం అంతా ఒక దాంట్లో కలుపుకోవాలి. చూశారు కదా, ఇది కాకరకాయ చారు అంటే. ఈ విధంగా కాకరకాయ చారు చేసాము. ఇక రైస్ పెట్టుకొని వేడి అన్నం పెట్టుకొని ఇంకా కాకరకాయ చారు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఇప్పుడు మనం ఎలా ఉందో చెప్తాము, పదండి చూసేద్దాం. చూశారు కదా, ఇప్పుడు ఎలా ఉందో చెప్తున్నాము. చాలా బాగుందండి. చేదు కూడా ఏమాత్రం కూడా ఉండదు. ఇంకోటి ఏమంటే, కాకరకాయలు కోసేటప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడితే చారు అనేది చేదు వస్తుంది. మాట్లాడకుండా మౌనంగా పోయాలి. ఇది మా పెద్దలు చెప్పిండేది, అందుకే నేను కూడా మీకు చెప్తున్నాను. మాట్లాడితే చేదు వస్తాయి అంటారు. చాలా బాగుందండి, సూపర్ టేస్ట్గా ఉంది. చేదు కూడా లేకుండా వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే బాబా ఉంటుంది స్వామి రంగా. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను చాలా బాగా అర్థమయ్యేటట్టు మీకు చెప్పాను, అదే విధంగా చేసుకోండి. కావాలంటే నల్లగా ఉండే కాకరకాయలు తెచ్చుకున్నా కూడా చేసుకున్నా బాగుంటుంది.